ప్రాన్స్ బిర్యానీలోకి 3 ఉల్లిపాయలు పొడవుగా చీల్చుకుందాం తొక్కలు తీసి. 3 టమాటాలు కడిగి ముక్కలు చేసుకుందాం. తొక్కలు తీసాను, ఇప్పుడు చీల్చుకుంటాను ముక్కల కింద. 10 పచ్చిమిర్చి, ఉల్లిపాయలు ఇలా సన్నగా చీల్చుకోవాలి. టమాటాలు కూడా ముక్కలుగా కోసి పెట్టుకున్నాను. ఇప్పుడు పెద్ద గిన్నె పెట్టి ఫ్రై చేసుకుందాం. కొత్తిమీర, పుదీనా, టమాటా ముక్కలు, బిర్యానీ స్పైసెస్ తీసుకున్నాను. బిర్యానీ ఏగిపోయి ఇప్పుడు ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, టమాటా ముక్కలు అవన్నీ వేసి వేయించుకుందాం మనం. దీనితో ఒక గిన్నె బియ్యం తీసుకుని 3 సార్లు కడిగి పక్కన పెట్టుకున్నాను. ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, బిర్యానీ మసాలా, టమాటాలు అన్నీ వేసి మనం ఫ్రై చేసుకుందాం. కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని కూడా ఫ్రై చేసుకుందాం. ముందుగా ఫ్రై చేసుకుని పక్కన పెట్టుకున్న రొయ్యలు, గరం మసాలా 1 స్పూన్, బిర్యానీ మసాలా 1 స్పూన్ వేసుకున్నాం. 2 గిన్నెలు వాటర్, 2 స్పూన్లు ఉప్పు, కొత్తిమీర, పుదీనా వేసుకుని మనం వాటర్ బాగా మరిగాయి. ఇప్పుడు రైస్ వేసుకుందాం. 1 గిన్నె రైస్ ముందుగా కడిగి పెట్టుకున్నాం కదా, అవి యాడ్ చేసుకుందాం. బియ్యం వేసుకున్నాం. ఒకసారి మొత్తం రైస్ తిప్పుకుని మూత పెట్టుకుని ఉడికించుకుందాం. ప్రాన్స్ బిర్యానీ 80% అయిపోయింది. మనం ఇప్పుడు ఎగ్స్ వేసుకుందాం. పైన ముందుగా వేయించి పక్కన పెట్టుకున్న ఎగ్స్ వేసుకున్నాము. పుదీనా, కొత్తిమీర, 1 స్పూన్ నెయ్యి వేసుకుందాం. పచ్చి రొయ్యలు, కోడిగుడ్డు బిర్యానీ రెడీ అయిపోతుంది. 5 నిమిషాల్లో మనకి బిర్యానీ రెడీ అయిపోతుంది. మూత పెట్టుకుని 10 మినిట్స్ ఉంచుకుని మనం స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం. మనకి బిర్యానీ రెడీ అయిపోయింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం.